ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తప్పకుండా హెల్మెట్ ధరిస్తానని నాకు నా కుటుంబానికి నేను చేదుడు వాదుడుగా ఉండే నిమిత్తం తప్పకుండా రోడ్ సేఫ్టీ సిగ్నల్స్ని పాటిస్తూ ముందుకు ప్రయాణం చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. సో మెయిన్ ఏంటంటే ఎక్కడ దెబ్బ తగిలినా రికవర్ అవుతుంది, కానీ హెడ్కి తగిలితే మాత్రం రికవర్ అవ్వడం ఇంపాసిబుల్. సో హెడ్ని మనం చాలా కాపాడుకోవాలి. సో దీనిలో భాగంగా హెల్మెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, సుప్రీంకోర్టు కూడా గ్రహించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేస్తుంది. సో దానిలో భాగంగా ఎవరో పోలీసులు చెప్పారనో లేకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినారో కాకుండా మన ప్రాణం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి రూల్స్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ధరించండి అని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ పరమూరు నుంచి వచ్చేసారా సార్? మొన్న వచ్చా. ఆనంద్ సార్ కూడా జిల్లా కొంచెం స్పీడ్గా చెప్పండి సార్. కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం కపిల్పేటలో పనిచేస్తున్నాను. సో ఈ మంత్ 2025 జనవరి 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు నేషనల్ రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి స్టేషన్ లిమిట్స్లో కూడా నేషనల్ రోడ్ సేఫ్టీకి సంబంధించి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా పబ్లిక్ని కానీ స్కూల్స్లోను కాలేజెస్లోను ఇంకా మిగిలిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా చాలా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నేషనల్ రోడ్ సేఫ్టీకి సంబంధించి పబ్లిక్ని స్టూడెంట్స్ని అందరినీ కూడా అవేర్నెస్ చేయడంలో భాగంగా యాక్టివిటీస్ చేయమని చెప్పి చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ తోటవల్లూరు మండలం భద్రాజపాలెం కరకట్ట మీద విజయవాడ నుంచి అవనగడ్డ వెళ్ళే కరకట్ట మీద ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ యొక్క యాక్టివిటీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇది పల్లెటూరు వాతావరణం అయినప్పుడు కూడా సో రోడ్ సేఫ్టీకి సంబంధించి స్టాపు, వన్ వే, గివ్ వే, ఈ విధంగా ప్రొహిబిటెడ్, ఈ విధంగా సింబల్స్తో పాటు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి సిగ్నల్స్ ఏ విధంగా పాటించాలి, ఏవి పాటించకూడదు, సో వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ హార్న్ ఉపయోగించాలి, ఎక్కడ హార్న్ ఉపయోగించకూడదు అని కూడా దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర సో లేకుండా హార్న్ ప్రొహిబిట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా తూచే తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా కరకట్ట మీద స్పీడ్ లిమిట్ కూడా కంపల్సరీగా పాటించాలి. ఒక సైడ్ ఏమో కాలం ఉంటుంది, ఒక సైడ్ ఏమో పొలాలు ఉంటాయి. సో దీనిలో భాగంగా మీ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలని కూడా సూచించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకుని మీరు క్రమంగా వెళ్తే మీరు, మీ కుటుంబం, అదేవిధంగా మన ఎదురకుండా వచ్చేవాళ్ళు కానీ మన వెనకాల వచ్చేవారు కానీ సో వాళ్ళని వాళ్ళ కుటుంబాలు కూడా మనం సేవ్ చేసిన అవుతాం. సో అందరూ కూడా దీనిలో భాగంగా స్పీడ్ లిమిట్ చేసుకుంటూ తమ ప్రాణంతో కాపాడుకునే నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు కంపల్సరీ ధరించాలని కోరుకుంటున్నాం. సో దీనిలో భాగంగా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తోటవల్లూరు లిమిట్స్లో కూడా ప్రతిరోజు అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి, ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ధరించాలి. అంతేకాకుండా వెహికల్ యొక్క రికార్డు కంపల్సరీగా ప్రాపర్గా ఉండేలా చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.